సత్తా ఏందో చూపించాలి. నా లోపల ఏముంది? ఏదో ఒకరోజు ముఖ్యమంత్రిని కావాలి. ఈ మాట ఈ కోయిలాగా ఎప్పుడో అన్నది. అదే మాట నిలబెట్టుకుంటందుకు, ఆ గమ్యాన్ని ముద్దాడుతందుకు ఎంతవరకైనా పురస్తాయని ఇక కేసీరావుకు ఎదురు మళ్ళీ ఇక నీ దండం పెట్టి ఎదురు మెండిస్తూ ఉంటే, కేసీరావు హోజకు ఈ నిలబన ఈ కాంగ్రెస్ కోయిలాగలు పెద్ద పెద్ద కోయిలాగలే, అనుభవం ఉన్న కోయిలాగలే, ఏండ తరబడి కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకొని ఉన్న కోయిలాగలే తోక ముడుచుకొని పండే నా మాటలకు, నా సామెతలకు, నా పదాలకు అవి నాకు కౌంటర్ ఇవ్వకపాయే. తోకగాలిన పిడి లేక మూలకు వండుకునే ఇవాళ రేవంతం వచ్చి ఏంది ఇట్లా ఎగురుతుండు చిచ్చర పిడుగు లేక అమ్మా అని కేసీరావు గుండె ఓ దిక్కుంగా లటలట 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 అంటనే ఉంది. ఎట్లా చెయ్యాలి? ఈ కోయిలాగని ఎట్లా అనగొట్టాలి? ఇది ఎన్నడున్నా తెలంగాణలో ఇది కాంగ్రెస్ పార్టీలో దాపటేద్దే అయితట్టుంది. కొన్ని ఏళ్ల సంది పార్టీని అంటిపెట్టుకొని ఉన్న సీనియర్లు, అనుభవశాలులే నన్ను ఏం చేయలేకపోయిరి, నన్ను ఎదురు మెండియలేకపోయిరి, నాకు కౌంటర్లు ఇవ్వకపోయిరి. కానీ ఈ పాలమూరు కోయిలాగా వచ్చి వామ్మో శిల్పట్లాడుతుందరు, ఏం చేయొద్దు ఎట్ట చేయొద్దని ఇక ఈ కోయిలాగా మీద మంచిగా కన్ను పెట్టిండు. పెన్ను పెట్టి అర్ధరాత్రి పోలీసులను ఇంటికి పంపించుడు. ఆయన తోక ఎక్కడెక్కడ పోతుండు, ఏం చేస్తుండు, ఎక్కడ తిరుగుతుంది కోయిలాగా, ఏడ వంతుంది, ఏడ తిరుగుతుండు, ఎవరితో మాట్లాడుతుండని ఆరాధిస్తుండు. ఆఖరికి వస్తార కల్లా అర్ధరాత్రి కూడా ఆయన పండుకున్న బెడ్రూమ్లో పోయి అరెస్ట్ చేసిర్రు. అగో గాఢ మొదలైంది ఈ కోయిలాకు రామసక్కని తోవ. అమ్మ రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేసిరాట పోలీసులు, పక్క మీదనే అందుకుర్రాట. అవ్వ ఏంది గందరగోళము! ఆయన వండుకున్న బెడ్రూమ్లో పోయి పోలీసు వాళ్ళు తలుపు కొట్టి తలుపులో కొట్టిపోయి అరెస్ట్ చేస్తారు. నీ అన్యాయం పాడుబడా ఏమన్నా ఉందా లోకం మీద? బా కేసీరావుకి అయితే ధర్మతి కాదమ్మా, కేసీరావుకు ఇది నియతి కాదు. గిటనా దొంగ రాత్రి పోయి తలుపులు ఇరగొట్టి గేట్లు తీసేసి అరెస్ట్ చేస్తాడమ్మా అని మూలకున్న ముసలిది కాదు, బడికి పోయే పోరగాళ్ళు కూడా ఆలోచనలో పడ్డరు. అప్పుడు ఈ కోయిలాకు రావురేఖ మళ్ళీ రేవంతమయ్యకు రావురేఖ మళ్ళీ ఇక నీ దండం పెట్టి ఇక అదే అదును చూసుకొని ఈ కోయిలాగా ఇక ఎగురులో పెట్టుకుంటా ఆఖరికి వస్తుంది కల్లా చూలే మనసుల మీదకి వెళ్ళి ఎగురు దులుక్కుంటా పోయి కోయిలాగా ఇంకింత అడుగు ముందేసే వరకల్నే అబ్బా ఇక కేసీరావుకు ధీటైన మొగోడు, ఎదురు మెండించే మునగాడు ఇక రేవంతేరా అనే కాడికి వచ్చింది కథ. ఇక అప్పుడు కాంగ్రెస్లో ఉన్న కొన్ని కోయిలాగలు అమ్మా కోయిలాగా బాగానే తిప్పుకొస్తుంది గంట పెట్టి అమ్మో అన్న కాడికి వచ్చింది కథ. ఆఖరికి వస్తారు కదా తెలంగాణ జనాలు ఇక కేసీరావును అదిరించి ఆయనకు ఎదురు మెండించి ఆయనను నిలదీసి ప్రశ్నించే మొగోడు, ఏకైక మొగోడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇక ఏం కాదురా ఆయన కాడికి వచ్చింది కథ. ఇక అట్లా చిన్నగా మెల్లగా ఇక తల్లి కూడా దీవెనార్తి పెట్టిందట వెనకడికి. ఏదో ఓ రోజు నువ్వు రాజ్యం వెళ్తావు రో, నువ్వు చిన్నసన్ను నువ్వేం కావు రో రేవంతు అనేదట తల్లి. నువ్వు చిన్నసన్ను నువ్వేం కాదు రో, అమ్మో నీకు లోపల తెలివి ఎక్కువ ఉంది రో అని వెనకడికి తల్లి అనేదట. మొన్న కొండారెడ్డి పెళ్ళి పోతే నేను కూడా వాళ్ళ అయ్యా ఏనాడో అన్నదయ్యా, అదే వాళ్ళమ్మ ఏనాడో అన్నది, నా కొడుకులల్లా రేవంత్ ఎన్నడో నాడు వీడు రాజు అవుతాడు, రాజ్యం వెళ్తాడు నా కొడుకు అని తల్లి అనేదట ఊరోళ్ళతోటి. అయితే వాళ్ళు కొంతమంది ముసలోళ్ళు ముడిగోళ్ళు ఉంటారుగా, ఎల్లక్క మల్లక్క పోషక్క వాళ్ళు మనం చెప్పవైతే
పోతిగా మొన్న 4 నెలల కింద పోలే నేను ఇక అవు తాత ఎన్నడూ నా కొడుకు రాజ్యం వెళ్తాడు, నా కడుపులో పుట్టినందుకు నా కొడుకు ఎన్నడో నాడు రాజ్యం వెళ్తాడు, ఆ తెలివి ఉంది ఇంతాడా అని అమ్మ అనేదట. ఇక అన్నట్టుగానే కోడిలాగా చిన్న చిన్నగా ఆఖరికి వస్తారకల్లా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి జెడ్పీటీసీ కాంచి మొదలైన రాజకీయ జీవితం ఇవాళ తెలంగాణను శాసించే కాడికి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి పుట్టినరోజు. ఇక ఊరూరా ఇప్పుడు రేవంత్ రెడ్డి పండుగను, రేవంత్ రెడ్డి పుట్టినరోజు పండుగను కోల్యాగలో ఇక బ్రహ్మాండంగా జరుపుతున్నాయట. ఇక ఇది కథ. ఇక ఈ రకంగా పోతుంది మధ్యలో మోత. ఇక పట్టుదలే ఆయన విజయం. ప్రతి ఒక్కరికి జీవిత లక్ష్యం ఉంటుంది, కళలు ఉంటాయి, అంతే. ఈ లేకపోతే కూడా ఉత్తదే, మరి ఉండాలి మనిషికి. అయితే సాధించాలన్న పట్టుదల సంకల్పం మాత్రం కొద్ది మందిలోనే ఉంటుంది. 1969 నవంబర్ 8న రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి దగ్గరలోని కొండారెడ్డిపల్లిలో అనుముల నరసింహారెడ్డి రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు. రేవంత్ రెడ్డిది సాధారణ రైతు కుటుంబం. ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో ఏబీవీపీకి పనిచేశారు. డిగ్రీ తర్వాత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కుమార్తె కోయిలాగా చిన్నసన్న కోయిలా అప్పటికే పెద్దపేట మీదనే ఉంది కథ. డిగ్రీ